నామము వినరో రే పలుకు రాముడగనరో రే నామము వినరో రే పలుకు రాముడగనరో రే పెద్ద కుమారుడ పరందాముడనురా పరశురాముడని అందరు నేను రేణుకాదేవి పెద్ద కుమారుడను. ఈ బాల పరశురాముని పాత్రను మెచ్చుకొని చిట్టంపల్లి భీమయ్య ఒక ఎండి పట్టువు ఒక శాల్వ సమర్పించుకున్నారు. వారిని ఆ రేణుక మాత చల్లగా కాపాడు కాక. జై శ్రీ
పెద్దవాళ్ళరా బాబా మహేష్ ఈ బాలపరశురాముని పాత్రను మెచ్చుకొని ఒక పుష్యమాల ఒక శాల్వా సమర్పించుకున్నారు. వారిని ఆ రేణుకమాత చల్లగా కాపాడుగాక. జై శ్రీ. శివులరపల్లి యాదయ్య ఈ బాలపరశురాముని పాత్రను మెచ్చుకొని ఒక పుష్యమాల ఒక శాల్వా సమర్పించుకున్నారు. వారిని ఆ రేణుకమాత చల్లగా కాపాడుగాక. జై శ్రీ. నామము వినరో రే డొక్కాలయ్యను గనరో రే నామము వినరో రే డొక్కాలయ్యను గనరో రే అరణిలో పలానో ఎర్రం పల్లెలో పలానో సేవక నా నామము డొక్కలయ్య అని అందరు. నేను రేణుకాదేవి రెండవ కుమారుడు. నామము వినరో రే చెప్పన్నరు గనరో రే నామము వినరో రే చెప్పన్నను గనరో రే ధరణిలో పలానో ఎర్రం పల్లెలో పలానో ధరణిలో పలానో ఎర్రం పల్లెలో పలానో పర్వతాను వీరంగమేళ మధ్యదడగదానో పర్వతాను వీరంగమేళ
రేణుకాదేవి 3వ కుమారుడు. నామము వినరో రే చిటికేలయ్యను గనరో రే నా నామము చిటికెలయ్య అని అందరు. నేను రేణుకాదేవి 4వ కుమారుడు. పంతులు కుమారులారా అమ్మా జనని పంతులు పున్మాపడ సంతి ఒల్రి ఒల్రి నోరు నీళ్ళు కూడా చెప్పురి నీవన్నా జరంత ఏమన్నా చెప్తేనా నా కడుపు నిడుతుందేమో. నాకేం అర్థం కాలేదు మరి. ఇప్పటి వరకు ఏం అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు. వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోయింది. శంకరుడు ప్రతిజ్ఞ కట్టి అప్పుడు ప్రతిజ్ఞ నెరవేర్చింది. అప్పుడు జమదగ్ని వచ్చి నెరవేర్చింది కదా. జమదగ్ని నెరవేర్చినాక శంకరుడు పార్వదేవి ఇద్దరు కలిసి జమదగ్నికి రేణుకాదేవిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలను వాళ్ళు సాగనంపిరు. పార్వతి పరమేశ్వరు సాగనంపిరు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి పోయి ఆ ఎల్లమ్మ దేవికి జమదగ్ని నేను ఆవులను మేపుకొని వచ్చేదాను దేవి, నేను ఇక్కడనే ఇంటికాడనే ఉండమని చెప్పి వంట చేయి నేను ఆవులు మేపుకొని వస్తానని చెప్పి ఆ జమదగ్ని అడవికి ఆవులు మేపుకొని వెళ్ళడానికి ఆవులు మేపడానికి పోయిండు. అప్పుడు ఆ కార్తీక రాజులు దొంగతనాన్ని చూసి ఈ సమయం బాగున్నది, వీడు ఒకడే ఉన్నాడు, ఆవుల మేపుట ఉన్నాడు, వీడిని సంహరించాలి మనం కాదని మన ఎల్లమ్మని మన మరదలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఉంచకూడదు అని చెప్పి వాళ్ళు లేపితే మనకు మనకైతే అనుకున్నారు. అనుకొని అప్పుడు కార్తీక రాజులు వచ్చి ఆ జమదగ్ని ఆ అడవి లోపలనే సంహరించారు. అందరూ కలిసి బాణాలు వేసారు. ఇక ఆయన అక్కడే కుప్పగూలిపోయాడు. ఎల్లమ్మ దేవి చూసి ఏమా నా భర్త ఇంకా రాకపోయాని ఆ అడవి అంతా వెతుకుంటూ ఆ చెలికతను తీసుకొని పోయింది అన్నాడు. అప్పుడు ఆ చెలికతలు అక్కడ వెతుకుంటూ వచ్చి అమ్మ మీ భర్త చనిపోయిందని తెలుస్తున్నది అని వార్త వినిపించిందని చెప్తే అప్పుడు ఆమె వెతుకుంటూ పోయి భర్తను చూసింది. అప్పుడు ఆయన ఎదలోపల 7 బాణాలతోని సిద్ధపడి విలవిల్లాడుతూ ప్రాణం కొన ఊపిరితో ఉన్నాడు. అప్పుడు మాట్లాడనీకున్నాడు. అప్పుడు రేణుకాదేవి ఏమన్నది, ఇప్పుడు నాథ ఈ పని ఎవరు చేసిర్రు, ఎందుకు ఇట్లా స్వామి అని చెప్పి ఆయన ఆ ఎల్లమ్మదేవి జమదగ్ని అడిగితే, దేవి ఇదంతా ఆ కార్తీక రాజుల పని, ఆ కార్తీక రాజులే ఇదంతా చేసిరు కదా అని చెప్పి ఆ కార్తీక రాజుల పని వాళ్ళతో చెప్పినమాట ఎల్లమ్మదేవితో చెప్పింది. అప్పుడు ఆ ఎల్లమ్మదేవికి ఇప్పుడు మరి ఏం చేద్దామంట అంటే ఆ జమదగ్ని ఏమన్నాడంటే, దేవి మన సింహాపురం పోయి పచ్చికుండ పాల బోనం తీసుకొని వచ్చినట్లయితే నేను లేచి వస్తాను, నా ప్రాణము దక్కుతుంది, లేకుంటే బ్రతకలేను నేను అని చెప్పి ఆ ఎల్లమ్మదేవికి చెప్పాడు. అప్పుడు ఆ ఎల్లమ్మదేవి ఆ సింహాపురం పోయి పచ్చకుండా పాలబోనం తీసుకొని వస్తుండగా మళ్ళీ ఈ కార్తీక రాజులు మళ్ళీ అడ్డగించి ఆ బోనమును కూడా ఎంగిల్ చేసి ఆ బోనం కూడా భిన్నం చేసి మళ్ళీ ఆ బోనం గుండ వద్ద మళ్ళీ జమదగ్ని లేచి వస్తారు కదా, అట్లానే మళ్ళీ ఆ బోనం గుండను కూడా ఎంగిల్ చేసిరు. ఆ ఎంగిల్ చేసి అప్పుడు ఆ ఎల్లమ్మదేవి పోయి ఆయన కాళ్ళ వెళ్ళ పడి ఏం చేద్దాం ఇట్లా మళ్ళీ బోనం చేస్తుంటే కూడా ఈ కార్తీక రాజు దుర్మార్గులు ఆ బోనం కుండను కూడా ఎంగిల్ చేసే కదా స్వామి అని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంటే, దేవి నీ ఫికర్ చేయకు, నా బాణాలు నా ఎదులో ఉన్న బాణాలు తీసి అప్పుడు రక్తం వస్తుంది, నీవు 5 దోశల రక్తము
సేపు ఆరగించుము. అప్పుడు నీకు 4 కుమారులు ఒక సిరియాల మాది ఒక బాలిక అని పుడుతుంది మీకు. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా చెప్పిండు ఆయన. 4 కుమారులు ఒక బాలిక పుడుతుంది నీకు. వాళ్ళ పెద్ద బాలుని పేరు పరశురాముడు, జంపన్న, డొక్కలయ్య, చిటికలయ్య, కడబాల పేరు సిరియాల గౌరమ్మ అని పేరు పెట్టమని చెప్పి ఆయన మరణించింది. అప్పుడు ఆ ఎల్లమ్మదేవి ఆయన చెప్పిన విధంగానే ఆ బాణాలు తీసి ఆ 5 దోసుల రక్తము సేవించింది. అప్పుడు ఆమె ఆ రక్తంతోనే ఆమె గర్భం దాల్చింది అనమాట. అయితే ఆ ఎల్లమ్మదేవి ఆయన యొక్క జమదగ్నివి అస్థికల్ అనేది కొండ ఒక వేప చెట్టు కింద పుట్ట ఉంటది. ఆ పుట్టలో దాచిపెట్టింది అనమాట ఎల్లమ్మదేవి. దాచిపెట్టి ఆ తర్వాత ఆమె గర్భవేదనతో ఆ 4 పిల్లలను కన్నది. 4 పిల్లలను 5 మంది పిల్లలు, 4 కుమారులు, ఒక కుమార్తె కన్నది. వాళ్ళకి అందరికి పేర్లు పెట్టింది. పరశురాముడు, జంపన్న, చిటికలనాథుడు, డొక్కలయ్య, సిరియాల గౌరమ్మ అని పేర్లు పెట్టింది. మరి ఇప్పుడు ఆ కుమారులతో ఆ తల్లి ఏమనబోతున్నదో చూద్దాం. జయ శ్రీ రేణుకా మాతాకి. కుమారులారా, అమ్మా జనని నమో దోసోలారా నాకో నాలారా మేరు బాలోలారా. నా ఒడిలోని కూర్చోండి నాయనలారా మీరు. అమ్మా జనని కుమారక పరశురామ, జనాని రోక మాట జాల బంధురామమ్మ అమ్మవే మాకు జాలబంధ్రము కావాలని తెచ్చు తల్లి.
కుమారగా పరశురామ అమ్మా జనని అటులే చేదా పటో తారాముగా మీకు పాలులారా అమ్మా కుమారగా పరశురామ అటులే చేదా పటో తారాముగా మీకు పాలులారా అమ్మా జనని కుమారగా పరశురామ కటలే కుళ్ళ కరోనాతో మేకిట పాలులారా కుమారగా పరశురామ కటలే కుళ్ళ కరోనాతో మేకిట పాలులారా కుమారగా పరశురామ కుమారగా పరశురామ అమ్మా జనని మీరు కోరిన విధముగానే నేను అదే విధముగా బంగారు బొంగురము ఎండి జాలయు తెప్పించదా కుమారులారా పెద్దవాళ్ళరా మహేష్ కుమారగా ఒక పుష్యమాల 50 రూపాయలు సమర్పించుకున్నాడు ఈ జంపన్న పాత్రను మెచ్చుకొని జై రేణుకా మాతాకి సిగుండ్రపల్లి యాదయ్య పరశురాముని పాత్రను మెచ్చుకొని ఒక పుష్యమాల సమర్పించుకున్నాడు వారిని ఆ రేణుక మాత చల్లగా కాపాడుగాక జై శ్రీ అమ్మా జనని కుమారగా పడిలోని బాలులంతా పడి విడచేనంకాను అమ్మా వేదా పడిలోని బాలులంతా పడి విడచేనంకాను అమ్మా వేదా అమ్మా జనని ఏడా జ్యోతిన గాని ఆడుకుందూరమ్మ అమ్మ వేదా కుమారులారా ఏడా జ్యోతిన గాని ఆడుకుందూరమ్మ అమ్మ వేదా అమ్మా జనని కుమారులారా అమ్మా జనని బాలులంతా ఏడా దూచిన గాని ఆడుకుందరు కదా కుమారులారా అమ్మా జనని చింతాజయ కల్లే గ్రంబేదే పెంతో పాలులారా ఆ చింతాజయ కల్లే గ్రంబేదే పెంతో పాలులారా
నిమిషాలు 5 నిమిషాలు నడుమంతా పోతే మంచిది కాదమ్మా మీకు ఇని 5 నిమిషాలు ఎల్లమ్మ కొడుకులతో సంభాషించుండగా ముట్టె మల్లేశం 100 రూపాయలు సమర్పించుకున్నాడు. వారిని ఆ రేణుకమాత చల్లగా కాపాడు కాక. జయ కుమారులారా, మీరు రంతులు మానండి, నేను శీఘ్రమే తెప్పించదాను. కుమారగా చెప్పన్న బంగారు బొంగురమో వెండి జాలాయందు అమ్మవే బంగారు బొంగురము వెండి జాలము తెప్పించుము తల్లి కావాలి తల్లి. కుమారులారా, బంగారు బొంగురము గంగావో తనయుండే పాలులారా. బంగారి బొంగురము ఆ గంగ వద్దన ఉండే రావటానికి మీకు చాలా కష్టము కలుగును కాదా కుమారక. కుమారులారా,
వద్దన ఉంటే నేను వెళ్ళి తెచ్చేదాన్ని. నాకు సెలవు తల్లి. కుమారక నాగలోకము నాకు నయముగా నరోదల్చు పరశురామా ఓ పరశురామ నాగలోకము నాకు నయముగా నరోదల్చు పరశురామా కుమారక పరశురామ అదే చోవారాలో ఎవ్వారో లేరయ్యా పరశురామా ఓ కుమారక అదిదే చోవారాలో ఎవ్వారో లేరయ్యా పరశురామా ఓ కుమారక పరశురామ కుమారక పరశురామ అమ్మా జనని ఆ బొంగురము తెచ్చుటకు నీ వల్ల కాకయుండను గల కుమారక అమ్మా జనని కుమారక పరశురామ నాగలోకము కంటే నయముగా పోయేదా అమ్మవేగా. అమ్మా జనని కుమారక పరశురామ నాగలోకము కంటే నయముగా పోయేదా అమ్మవేగా. అమ్మా జనని కుమారక పరశురామ గోలో జెండా కమ్మ చిన్ని బాలుడా నాని అమ్మ వేగా. అమ్మ జనని కుమారక పరశురామ గోలో జెండా కమ్మ చిన్ని బాలుడా నాని అమ్మ వేగా. అమ్మ జనని ఓ కుమారక అమ్మా జనని కుమారక పరశురామ నాగలకులము పోయి బంగారు బొంగురము వెండి జాల తీసుకొచ్చేదాను. నీవు భయపడకు తల్లి. కుమారక పరశురామ అమ్మా జనని పల్లెలో సముద్రాలో పరదా దాటావాలే పరశురామా అమ్మా జనని సముద్రాలో పరదా దాటావాలే పరశురామా పల్లెలో సముద్రాలో పరదా దాటావాలే అమ్మా జనని పరశురామా ఓ కుమారక పరశురామ
నీవు 12 సముద్రములు దాటిన తర్వాత ఆడ గంగాదేవి నిన్ను చాలా అడ్డగించును కుమారక, జాగ్రత్తగా పోయిరము. అమ్మా జనని కుమారక పరశురామ, ధరాని శ్రీరం పల్లిదాముని దలిచేరా అమ్మవే అమ్మా జనని కుమారక పరశురామ, ధరాని ఎల్లము పల్లిదాముని దలిచేరా అమ్మవే అమ్మా జనని ఓ కుమారక పరశురామ, ఓ కుమారక పరశురామ, ఓ కుమారక అమ్మా జనని కుమారక పరశురామ, నాగలోకులం పోయి బంగారు బంగురము వెండి జాల తీసుకొచ్చేదాను. ఇక నాకు సెలవు ఇవ్వమ్మ తల్లి. కుమారక జాగ్రత్తగా పోయిరము. అయితే పరశురాముడు మరి నాగలోకమునకు బయలుదేరిండు. మరి మనకు కూడా తెల్లవారింది.